యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష, నా నియోజకవర్గంలో ముఖ్యంగా 3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. బ్రహ్మలింగేశ్వరం 1256 ఎకరాలు ఉంది అధ్యక్ష. గతంలో 14-19 మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి, కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. ఎనిమిది అక్రమంగా మట్టి అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా 14-19 మధ్య యనమల రామకృష్ణ గారు 15,60,00,000 కేటాయించారు అధ్యక్ష. కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష. నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే 32 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష. పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్కి అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం అలాగే ఏలూరు కెనాల్ మీద రామరపడి దగ్గర, ప్రసాదంపాడు దగ్గర, జక్కుల దగ్గర వంతెనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 4-5 వేల ఎకరాలకి వాళ్ళు వెళ్తానికి కానీ 30,000 పైబడి జనాభా ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఒక్కో వంతెనకి 5-6 కోట్లు కూడా అవుతుంది అధ్యక్ష. నేను ఆల్రెడీ లెటర్స్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష. వీటిని కూడా కేటాయించవలసిందిగా కోరుతుంది అధ్యక్ష. ఇకపోతే ఎయిర్పోర్ట్ ఎదురుగా అధ్యక్ష గ్రైనరీ బాగున్న పరిస్థితి. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళినా గ్రైనరీ బాగుండే పరిస్థితి. ఈ శాఖలు అన్నింటితో 7 శాఖలతో అనుసంధానం చేసి మాట్లాడితే 45 రోజులు పట్టింది అధ్యక్ష. ఫైనల్గా హైవే నడితే నేషనల్ హైవే వెళ్ళేమో విజయవాడ గ్రైనరీ ఎండీతో మాడాలని ఇట్లా చెప్తే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి 45,000 చదరపు మీటర్ గ్రైనరీ ఉందని డబుల్ చేస్తున్న పరిస్థితి అధ్యక్ష. ఆ పనులు ప్రారంభించారు అధ్యక్ష. కానీ ఎయిర్పోర్ట్ ఎదురుగా స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు మీద ఉన్న వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఆ రైలింగ్లు పాడైపోయిన పరిస్థితి అధ్యక్ష. ఎయిర్పోర్ట్ క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది, చూస్తా కూడా అక్కడ ఉంది అధ్యక్ష. దానికి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి గారిని కోరే అధ్యక్ష. దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి కలెక్టర్ని అడిగినా చందా లేదనే పరిస్థితి, ఫండ్స్ లేవని CGF అప్లై చేయడం కుదరట్లేదు అధ్యక్ష. దానికి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి నిధులు కేటాయించాల్సిన మీ దగ్గర కోరుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.